హాయ్ అండి, నేను మీ పావని. ఈరోజు చేయబోయే రెసిపీ పాలకూర పప్పు. సింపుల్ ప్రాసెస్లో చేసేద్దాం. ఒక కప్పు పప్పు తీసుకుందాం. శుభ్రంగా క్లీన్ చేసుకుందాం. ముందుగా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూరను అయితే వేసుకుందాం. నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం. నిమ్మకాయ సైజు అంత చింతపండు, పసుపు, రుచికి సరిపడా సాల్ట్, తగినంత కారం, నాలుగు గ్లాసులు వాటర్ వేసుకుందాం. నాలుగు విజిల్లు వచ్చేదాకా కుక్కర్ మూత అయితే పెట్టుకుందాం. కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాం. మెత్తగా అయితే పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు శుభ్రంగా మెదుపుకుందాం. మెత్తగా మెదుపుకోవాలి. మెత్తగా మెదుపుకున్నాక పోపు దినుసు అయితే వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకుందాం. పోపు వేసుకుందాం. జీలకర్ర వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. బాగా వేగనివ్వాలి. ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం. కరివేపాకు, కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకోవాలి. ఈ పోపుని ఇప్పుడు పప్పులో వేసుకోవాలి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో అయితే అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.